ఏంట్రా లోపల అదంతా? చాలా లేట్ అయిపోయిందిరా. ఆ పాప చచ్చిపోయిందిరా. చిన్న పిల్లరా. ఏం చూసిందిరా లైఫ్లో? నా చేతుల్లో. మనం ఏం చేయగలం రా? చేసేదేదో చేసాం. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. వాట్ ద ఫక్ ఇస్ ఇట్ ఓకే? డాక్టర్ ఏమన్నాడో తెలుసా? 10 minutes ముందు తీసుకొచ్చుంటే బతుకుండేది. అంతమంది ఉన్నారు కదరా అక్కడ. పాప కింద పడిపోయి ఉంటే గొర్రెలా నిలబడి చూస్తున్నారా. ఆ గొర్రెలకైనా స్పర్శ ఉంటుందిరా. శవాల్లా నిలబడి ఉన్నారు. నువ్వు చూసుకుంటావు, వాళ్ళు చూసుకుంటారని ఇంకోళ్ళు. 10 minutes రా. ఓవర్ రియాక్ట్ అవ్వద్దురా. రియాక్ట్ అవ్వాలిరా. బతుకున్నాం కదా, రియాక్ట్ అవ్వాలి. అందరం కలిసి చంపేదాంరా. ఇలా కాదురా, ఇది కరెక్ట్ కాదు. పద మాటిను, ఇక్కడే ఉండు. నీకు ఒక మంచి జాబ్ చూస్తా, ఇక్కడే సెటిల్ అయిపో. దూత్ కాసి చెత్త. ఇది లైఫ్ కాదురా. ఇది లైఫ్ కాదు. ఈ స్వార్థం, ఈ జనం, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది లైఫ్ కాదురా. లైఫ్ అంటే డబ్బులు సంపాదించడం కాదురా. లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది. రోజుకి 100 మంది చచ్చిపోతుంటారా? అలానే ఏడుస్తూ కూర్చుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు. పోతుందా? ఇప్పుడు చాలా బాగా పోతుంది. ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా? ఒక్క జాబ్ అయినా సరిగ్గా చేసావా? అది నా లైఫ్ రా, నా ఇష్టం. అట్లీస్ట్ బతుకుతున్నా. నీలాగా ప్రమోషన్ అని, స్టాటస్ అని, బాస్ కూతుర్ని పెళ్లి చేసుకొని నా లైఫ్ తాకట్టు పెట్టుకోలేదు. ఇది ప్రమోషన్ కాదు, ప్రాస్టిట్యూషన్. ఇంకొక మాట. ఎవడ్రా నువ్వెవడా నా లైఫ్ గురించి మాట్లాడటానికి? ఏదో చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని భరిస్తున్నాను నిన్ను. అమ్మ బాబుని వదిలేసి ఊరు అడుక్కుని అటెళ్ళకు. నేను ఎటైనా వెళ్తాను రా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఎవడో ఇంట్లో బేవార్స్గా ఉండట్లేదు నేను. అయినా నువ్వెవడరా నాకు చెప్పడానికి? మళ్ళీ చెప్తున్నాను, అంబిషన్, స్టేటస్, మనీ ఇదేరా లోకం. ఇదే లోకమైతే లోకంతో నాకు పని లేదు.